ఇన్స్టెంట్గా దోశపిండి రుబ్బుకోకున్నా కానీ అప్పటికప్పుడు దోశలు పోసుకోవడానికి, బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ సాయంత్రం స్నాక్స్ లాగానైనా తినడానికి బాగుంటాయి. పచ్చి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది. పచ్చి కొబ్బరి, కా పచ్చిమిర్చి, కరివేపాకు, మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. దీనికి చట్నీ కూడా అవసరం ఉండదు ఈ దోశలకి. మేమైతే అట్లా అంటాం, బియ్యం పిండి అట్లు. సరిపడంత ఉప్పు. ఉప్పు సాలకుంటే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేసుకోకండి. మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు. ఇది రుబ్బుకున్న మిశ్రమం, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, ఉప్పు ఇందులో వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇది. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కట్ చేసి వేసుకోవాలి జర సన్నగా. కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్లో ఉప్పు వేసినాం కాబట్టి కలిపినాక టేస్ట్ చూసుకొని మళ్ళీ సరిపోకుంటే ఉప్పు వేసుకోవాలి, లేకుంటే ఏమొద్దు. ఇప్పుడు కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మంచిగా ఉండలు లేకుండా చూసుకొని, కొంచెం దోశ బ్యాటర్ కంటే కొద్దిగా పలుచగానే ఉండాలి ఇది. ఇట్లా కలుపుకున్నాక ఉప్పు చూసుకోవాలి, సరిపోతలేదా చూసి. కొంచెం పడుతుంది మనకు, సరిపోతుంది. ఇక కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి. దోశ కంటే కొంచెం పలుచగా ఉండాలన్నమాట. మనం రుబ్బుకున్న దోశ బ్యాటర్ కంటే కొద్దిగా పలుచగా ఉండాలి. పెనం వేడెక్కింది, ఇప్పుడు దోశ పోసుకుందాం. ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. రెండు వైపులా కాలవాలి ఈ దోశకి. ఒకవైపు కాలింది, ఇంకో వైపు కాల్చుకుందాం. చట్నీ లేకున్నా ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కాబట్టి టేస్ట్ మంచిగా ఉంటుంది. చట్నీ కూడా అవసరం లేదు దీనికి, కాకపోతే మామిడికాయ చట్నీ అయినా పెట్టుకోవచ్చు. ఇన్స్టెంట్ దోశ మిక్స్ కంటే ఇది చాలా బాగుంటుంది. ఇంట్లో మనం చేసుకున్నది కాబట్టి, ఇంట్లో ఏ ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి చాలా బాగుంటుంది. దోశ రెడీ, ఇన్స్టెంట్ దోశ. టిఫిన్ ఇదే మాది. బ్యాటర్ ఎంత పల్సగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయి దోశలు. ఈరోజు టిఫిన్ ఇదే మాది. ఒకసారి చేసుకొని తినండి, తింటేనే తెలుస్తుంది ఏదైనా టేస్ట్ ఎట్లా ఉంది అనేది. చేసుకొని తిని ఎట్లా ఉందో కామెంట్ చేయండి. పచ్చి కొబ్బరి వేసిన కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది. చట్నీతో కూడా బాగుంటుంది. మామిడికాయ చట్నీ అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇది పల్లి చట్నీ వెళ్ళిన అవసరమే లేదు. ఎట్లుందో చెప్పు శివ. నువ్వే అందుకని పతాది ఫస్ట్ వీడియోలో రాలే, అట్లా వస్తావు.
దోశలు బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయా? చట్నీ అద్దుకోకుండా కమ్మ ఉందా? ఆ. అది కారిపోతుంది కలిపి దీన్ని కాదు. మళ్ళా మంచిగా ఉన్నట్టే ఇవి బాగున్నావా?